నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో మహిళపై అఘాయిత్యం జరగడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. మహిళపై ఊర్కొండకు చెందిన 7గురు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు 7గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఆధారాలు కూడా సేకరించడంతో పాటు బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించారు. మరిన్ని వివరాలను ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఉర్కొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్కు సమీపంలో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజెంట్ మనం ఉర్కొండపేటకు సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి సమీపంలో ఉన్నాము. ఎగ్జాక్ట్ ఇదే లొకేషన్కు సంబంధించి మన కెమెరామ్యాన్ విజువల్స్లో కూడా చూస్తున్నాడు. మనకు అక్కడ నుంచి దగ్గరగా దేవాలయం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. మనం ఈ ప్రాంతాన్ని చూస్తే ఈ ప్రాంతమంతా కూడా ఉర్కొండపేట గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే మొత్తంగా మనకు బండరాళ్ళు, కొండలు, ఇదంతా కూడా చాలా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం. ఆ రోజు అంటే ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఇక్కడికి తన సహచరుడితో కలిసి వచ్చినటువంటి ఒక మహిళ పైన అత్యంత పాశవికంగా 7గురు వ్యక్తులు పూర్తి స్థాయిలో లైంగిక దాడికి పాల్పడినటువంటి ఘటన ఒక్కసారిగా చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో కెమెరా పర్సన్ కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా చెట్లు, అడవి ప్రాంతం. ఈ అటవీ ప్రాంతానికి సంబంధించి మనకు కనిపిస్తున్నటువంటి ఎక్కడైతే ఆ బండరాలు ఉన్నాయో ఆ బండరాలకు సంబంధించి ఆ బండరాల ప్రాంతంలోనే ఇక్కడ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మనకు దగ్గరగా ఉన్నటువంటి ఈ చెట్టును గమనిస్తే మనకి ఈ చెట్టు ఈ చింత చెట్టు దగ్గర తన సహచరుడితో కలిసి మాట్లాడుకుంటుండగా ఈ ఉర్కొండ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే నిందితులుగా దీంట్లో చెప్పబడుతున్నారో వారు ముందుగా వారిని బెదిరించి అతని వెంట వచ్చినటువంటి ఆ సహచరుడిని తన షర్టు విప్పి షర్టుతో అతని చేతులు కట్టేసి అక్కడి నుండి ఆ మహిళను దారుణంగా ఈడ్చుకు వెళ్ళి పూర్తి స్థాయిలో ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ 7గురు అత్యంత పాశవికంగా దాదాపు 4 గంటల పాటు ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు కామ వాంఛను తీర్చుకున్నారు. దీనికి సంబంధించి మహిళ తనకు బాగా అలసిపోయాను, తనకు దాహంగా ఉందంటూ వారిని వేడుకున్నా కూడా వినకుండా ఆమెను ఇష్టం వచ్చినట్లు కొడుతూ మానసిక హింసలకు గురి చేస్తూ పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటన కనిపించింది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంబడే ఆ మహిళ తన సహచరుడితో కలిసి కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీన్ని బేస్గా చేసుకోవడంతో పాటు ఒక్కసారిగా నిందితుల మీద నిఘా పెట్టారు పోలీసు అధికారులు. ఎక్కడైతే గుడికి సంబంధించి సీసీ ఫుటేజ్లో అనుమానితులుగా ఉన్నటువంటి కొందరిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ రోజు జరిగినటువంటి ఘటనను కళ్ళకు కట్టినట్లుగా చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు నివ్వెరపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా ఈ యొక్క సీన్ను మనం చూస్తున్నటువంటి సీన్ను కూడా ఇప్పటికే ఆయన సందర్శించాడు. అక్కడ ఎక్కడైతే సాక్ష్యాలు మిగతా సాక్ష్యాల కోసం కూడా ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి దాన్ని క్లియర్గా తెలుసుకుని పూర్తిగా కేసును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికీ ఆ 7గురిని కూడా అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు గుడి ఇంత దగ్గరగా ఉన్నప్పటికీ గుట్ట ప్రాంతాలు కావడంతో ఎవరికి కనిపించకుండా ఆమె ఎంత అరిచినా కూడా వినిపించకుండా ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఆమె పైన అత్యాచారం చేస్తూ పూర్తిగా ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. ఇక ముఖ్యంగా 7గురిని విచారిస్తున్నారు. మహిళను మెడికల్ ఎగ్జామినేషన్కు పంపి పూర్తి స్థాయిలో కేసును వేగవంతం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ 7గురి పైన గతంలో ఎక్కడైనా సరే ఇలాంటి ఘటనలో పాల్గొన్నారా అనే క్రమంలో కూడా విచారణను వేగవంతం చేసి ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరో కొద్ది గంటల్లోపే దీనికి సంబంధించి మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే యాంగిల్లో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి దీంట్లో ఎవరైతే పాలు పంచుకున్నారో ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్నారో వారికి సంబంధించి కేసును దర్యాప్తు ప్రారంభించాము. అవి పూర్తిగా ఆధారాలతో సేకరించి ఎవరైతే ఈ యొక్క ఘటనలో పాల్గొన్నారో వారి మీద
పూర్తి స్థాయిలో చర్యలకైతే పోలీసులు సిద్ధంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గం ఉర్కొండపేటలో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మహిళలు సమాజంలో గౌరవంగా బతుకుదామనుకున్నా కొందరు ఆకతాయిల వల్ల సమాజంలోకి బయటికి రావడానికి మహిళలు పూర్తి స్థాయిలో భయపడుతున్నారు. మరి ముఖ్యంగా ఉర్కొండపేట ఆంజనేయ స్వామి అంటేనే ప్రత్యక్ష కలియుగ దైవంగా ఆయనను పూజిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తారు. అట్లాంటి పవిత్ర ఆలయానికి సమీపంలో ఇలాంటి ఘటన చేయడం చాలా దారుణమైన చర్య అంటూ కూడా స్థానికులు సంబంధిత ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, ఉర్కొండ నుండి.